రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానలతో వ్యవసాయ పంటలకు జరిగిన నష్టంపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు గాలివానలు, వర్షాలు, వడగళ్ల కారణంగా దెబ్బతిన్న పంట నష్టం వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కృష్ణా, నెల్లూరు, శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్, అనంతపురం, పార్వతీపురం, మన్యం జిల్లాలకు సంబంధించి 16 మండలాల్లోని 89 గ్రామాల్లో పంటలు వర్షాలతో దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనాలను ముఖ్యమంత్రికి వివరించారు. 384 హెక్టార్లలో వరి, 630 హెక్టార్లలో మొక్కజొన్న, 200 హెక్టార్లలో మినుము వంటి పంటలకు నష్టం వాటిల్లినట్టు తెలిపారు. మొత్తం 1215 హెక్టార్లలో సాధారణ పంటలు దెబ్బతినగా 2043 మంది రైతులు నష్టపోయినట్టు సీఎం చంద్రబాబుకు అధికారులు తెలిపారు. అలాగే అనంతపురం, శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్ జిల్లాల్లోని ఉద్యాన పంటలపైన అకాల వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయని, మొత్తం 307 మంది రైతులకు చెందిన 267 హెక్టార్లలోని అరటి, బొప్పాయ, మామిడి, ఆరెంజ్ తదితర పంటలకు నష్టం వాటిల్లినట్టు ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. అయితే పూర్తి స్థాయిలో పంట నష్టం వివరాలు సేకరించాలని చెప్పారు. అలాగే వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు రైతులకు సమాచారం ఇస్తూ అప్రమత్తం చేయాలన్నారు. తద్వారా పంట నష్టం తగ్గించగలిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఇక రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానలతో వ్యవసాయ పంటలకు జరిగిన నష్టంపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. లైవ్లో సలాం, చంద్రబాబు అధికారులతో అయితే సమీక్ష నిర్వహించారు. అయితే మొత్తంగా చాలామంది రైతులు పంట నష్టపోయినట్టుగా కూడా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్. ఏదైతే నిన్నటి నుండి మనకు కురుస్తున్నటువంటి ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి అకాల వర్షాలతో ఎక్కువగా రైతాంగం ఎక్కువ నష్టపోయారని మనం చెప్పవచ్చు. అదేవిధంగా సాధారణ పంటలతో పాటు ఉద్యానవన పంటలు కూడా ఎక్కువగా దెబ్బతిన్నటువంటి పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు గుర్తించినటువంటి పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు సైతము ఏదైతే వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల ద్వారా, ఏదైతే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది ద్వారా ఏదైతే అకాల వర్షాల వల్ల కలిగినటువంటి ఇబ్బందుల గురించి ఇప్పటికే పూర్తిస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏదైతే అమరావతిలో ఉన్నటువంటి సీఎం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించినటువంటి ఈ సమీక్షా సమావేశానికి వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో పాటు ఉద్యానవన శాఖ అధికారులు హాజరైనటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు గాలివానలు, వర్షాలు అంటే నిన్నటి నుంచి గాలివానలు, వర్షాలు జోరుగా ఉన్న కారణంగా ఇప్పటి వరకు దెబ్బతిన్నటువంటి పంట నష్టం వివరాలను సీఎం అధికారుల ద్వారా ఆరా తీసినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా కృష్ణా
కృష్ణా జిల్లా, నెల్లూరు, శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్, అనంతపురము, పార్వతీపురం, మన్యం జిల్లాలకు సంబంధించి మొత్తం 16 మండలాల్లోని 89 గ్రామాల్లో పంట నష్టపోయినట్లు అధికారులు లెక్క తేల్చారు. అంటే నిన్న అకాల వర్షాలు రావడం, అదేవిధంగా ఎక్కువగా భీకర గాలులు వచ్చాయని చెప్పవచ్చు. దీనితో ఎక్కువగా అంటే ఏదైతే పంట కూడా పూర్తిగా నేల కొరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం 89 గ్రామాల్లో పంట నష్టపోయినట్టు ఈ అకాల వర్షాల ధాటికి అధికారులు గుర్తించడం జరిగింది. అయితే మొత్తం మీద 384 హెక్టార్లలో వరి, 630 హెక్టార్లలో మొక్కజొన్న, 200 హెక్టార్లలో మినుము పంట దెబ్బతిన్నట్లు అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదిక అందజేశారు. అదేవిధంగా మొత్తం 1215 హెక్టార్లలో సాధారణ పంటలు దెబ్బతింటే 2043 మంది రైతులు నష్టపోయినట్లు అధికారులు లెక్క తెలిసినటువంటి పరిస్థితి. అయితే అదే ఎక్కువగా ఈసారి ఈ యొక్క అకాల వర్షాలు ఉద్యానవన పంటలపై ఎక్కువగా ప్రభావం చూపాయని చెప్పవచ్చు. మొత్తం అలా ఏపీలోని అనంతపురము, శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్ జిల్లాలలోని ఉద్యానవన పంటలపైన అకాల వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయని అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదించారు. అయితే మొత్తం 307 మంది రైతులకు సంబంధించి 267 హెక్టార్లలో అరటి, బొప్పాయి, మామిడి, ఆరెంజ్ తదితర పంటలకు నష్టం వాటిల్లినట్లు ముఖ్యమంత్రికి అధికారులు మొత్తం వివరాలు అందజేశారు. అయితే పూర్తి స్థాయిలో ఈ వివరాలన్నీ విన్నటువంటి సీఎం చంద్రబాబు పూర్తి స్థాయి వివరాలు సేకరించాలని రాష్ట్ర ఉన్నతాధికారులు, రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించడం జరిగింది. ఏదైతే నష్టపోయినటువంటి రైతుకు ఖచ్చితంగా ప్రయోజనం చేకూర్చేలా అన్ని వివరాలు సేకరించాలని చెప్పేసి సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అయితే ఈ మేరకు క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడ అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిన్నటువంటి రైతుల యొక్క జాబితాను తయారు చేసే పనిలో వ్యవసాయ అధికారులు నిమగ్నమైనటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద రైతులకు మరొక సూచన కూడా చేయడం జరిగింది సీఎం చంద్రబాబు. ఏదైతే రైతులు పంట నష్టపోకుండా ప్రత్యామ్నాయ మార్గాలను కూడా వ్యవసాయ శాఖ అధికారులు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు సూచించాలని చెప్పేసి ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీనితో అంటే మరో 3 రోజుల పాటు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పలు జిల్లాలకు 3 రోజుల పాటు పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారని చెప్పవచ్చు. సీఎం చంద్రబాబుకు కూడా పక్కా ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు నష్టపోయినటువంటి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని చెప్పడంతో పాటు అదేవిధంగా ఏదైతే 3 రోజులు వర్షాలు ఉన్నాయని ఈ వర్షాల వల్ల కూడా రైతులకు నష్టం వాటిల్లకుండా రైతులకు ప్రత్యామ్నాయ మార్గాలు అంటే పంట నష్టపోకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఎటువంటి తీసుకోవాలని అనేటటువంటి కోణంలో వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రధానంగా ఎక్కువగా అంటే ఏదైతే పంట చేతికి వచ్చినటువంటి పంట భూముల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని, అదేవిధంగా ఏదైతే పంటను కోసిన తర్వాత అంటే వర్షానికి తడవకుండా జాగ్రత్త వహించేలా రైతులను ప్రోత్సహించాలని కూడా సీఎం చంద్రబాబు తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ సమావేశం అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సైతము ఒక ట్వీట్ చేశారు. అంటే ప్రధానంగా 3 రోజుల పాటు వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రైతన్నలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఆయన కూడా కోరడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులను అలర్ట్ చేశామని, ఇప్పటికే ఎక్కడైతే నష్టపోయినటువంటి రైతులను గుర్తించి వారి జాబితా తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో అధికారులు తమకు వద్ద ఉన్నటువంటి నివేదికలను సీఎం చంద్రబాబుకు అందించడం జరిగింది. అదేవిధంగా ఎప్పటికప్పుడు ఏదైతే ఈ అకాల వర్షాల వల్ల కలిగినటువంటి నష్టం యొక్క వివరాలను ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సైతము తమ శాఖ అధికారుల ద్వారా నివేదికలు తెప్పించుకున్నారు. అయితే ఏదేమైనా కానీ చిట్టచివరిగా చెప్పినటువంటి సీఎం చంద్రబాబు ఒకటే మాట చెప్పారు. ఏదైతే పంట నష్టపోయినటువంటి రైతుల జాబితాను పారదర్శకంగా తయారు చేసి ప్రభుత్వానికి నివేదించాలని చెప్పేసి సీఎం చంద్రబాబు సూచించారు. అంటే మరో 3 రోజుల పాటు కూడా వర్ష సూచన ఉంది. రైతులు ఇప్పటికే నష్టపోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వాతావరణ శాఖ అధికారులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ఇప్పటికే ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ తాజాగా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. మరో 3 గంటల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసేటటువంటి అవకాశాలు అల్లూరి, గుంటూరు, కృష్ణా ఈ జిల్లాలలో ఉంటాయని చెప్పేసి ఇప్పటికి తెలపడం జరిగింది. అదేవిధంగా ఏపీలోని అన్ని జిల్లాలలో 3 రోజుల పాటు అంటే 21వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని, అదేవిధంగా పలు జిల్లాలకు పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తాయని తెలపడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ కూడా ఒక ప్రధాన సూచన
చేయడం జరిగింది. ఏదైతే రైతులు వ్యవసాయ మోటార్ల వద్ద ఉన్నప్పుడు ఏదైతే వ్యవసాయ మోటార్ల వద్దకు వెళ్ళవద్దని, అదేవిధంగా పంట ఏదైతే చెట్ల కింద కూడా అంటే రైతులు ప్రధానంగా పొలాల వద్దకు వెళ్ళినప్పుడు ఏదైనా సరే వర్షం పడిన సమయంలో చెట్ల కింద నిలబడుతూ ఉంటారు. అలా చెట్ల కింద కూడా నిలబడరాదని, పాత భవనాలలో ప్రజలు ఉండరాదని చెప్పేసి ఇప్పటికే ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ కూడా తెలిపింది. అదేవిధంగా భారత వాతావరణ శాఖ కూడా ఐఎండీ కూడా ఇప్పటికే ప్రకటన జారీ చేసింది. అంటే ఏదైతే అకాల వర్షాలు కురిసేటటువంటి అవకాశాలు ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది. ఇదే తరహాలోనే ఏపీ ప్రభుత్వం కూడా ఇప్పటికే పలు సూచనలు కూడా అధికారులకు జారీ చేసింది. ఏదైతే ఎక్కువగా వర్షాలు ప్రభావం చూపేటటువంటి జిల్లాలో అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని, ఏదైతే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం కూడా అధికారులకు సూచనలు జారీ చేసింది. మొత్తం మీద మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో ప్రభుత్వంతో పాటు ఇటు క్షేత్రస్థాయిలో అధికారులు సైతం అప్రమత్తమయ్యారని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సలాం.